హాయ్ అండి. నేను మీ మాధవిని. ఈరోజు మన వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ పదార్థాలతో తక్షణ శక్తినివ్వడమే కాకుండా ఒళ్ళు నొప్పులు, నీరసాన్ని కూడా తగ్గించే ఒక హెల్తీ మాల్ట్ అయితే చూసేద్దామా? చేయడం చాలా సింపుల్ అండి. చక్కగా అప్పటికప్పుడు అలా చేసుకొని ఇలా తాగేయొచ్చు. పిల్లలకి హార్లిక్స్, బూస్టు అని బయట నుంచి ఏవేవో కొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతో ఇలా చేసి పెట్టండి. మరి లేట్ చేయకుండా రెసిపీ చేసేద్దామా? ఈ మాల్ట్ చేయడానికి ముందు మనం స్టవ్ మీద ఒక మట్టి పాత్ర పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. మనకి ఈ రెసిపీ మొత్తానికి కూడా ఈ టీ స్పూన్ నెయ్యే సరిపోతుందండి. మనం ఈ రెసిపీ చేసేటప్పుడు మట్టి పాత్ర అయితేనే చాలా మంచిది. వీలైతే మట్టి పాత్రలోనే చేయండి. లేదు అనుకుంటే మన ఇంట్లో ఉన్న ఏ పాత్రలో అయినా చేసుకోవచ్చు. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసుకొని వీటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసి ఈ తురుమును కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. మీరు ఇక్కడ నేను ఈ కొబ్బరి వేసే కప్పుని గుర్తుపెట్టుకోండి. నేను ఈ రెసిపీ మొత్తం ఈ కప్పుతోనే చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థం అవడానికి. ఇలా వేయించుకున్నాం కదా, చూడండి మంచి అరోమా వస్తుంది. అదే గుర్తండి మనకి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే పాత్రలో మనం పచ్చి కొబ్బరి తీసుకున్న కప్పుతోనే పావు కప్పు మినపగుళ్ళు, అలాగే ఒక టేబుల్ స్పూను పెసరపప్పు. చూస్తున్నారు కదండి, పెసరపప్పు లేదా పెసలు ఉంటాయి కదా, పొట్టు పెసలు, అవైనా తీసుకోండి. మీరు మినపగుళ్ళను కూడా నల్ల మినపగుళ్ళు ఉంటాయి కదండి, అంటే పొట్టు తీయనివి, అవి వేసుకోండి. లెక్క అయితే ఈ రెసిపీకి అవే వేసుకోవాలి. నా దగ్గర అవైలబుల్గా లేదు. అది కూడా నేను మీకు ఇక్కడ ఇలా ఎందుకు చూపిస్తున్నాను అంటే, మీరు ఫస్ట్ టైం పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అలవాటు చేయాలనుకోండి, మీరు ఇలా చేసి పెడితే కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి. వాళ్ళు కూడా ఇది ఏంటి అని అడగకుండా తాగుతారనమాట. అంటే ముందు అలవాటు పడతారు. అదే మనం పొట్టు పప్పుతో చేసామనుకోండి, అది నల్లగా ఉంటుంది. మనం జావ కాసిన తర్వాత దాన్ని ఫస్ట్ చూడంగానే ఇదేంట్రా బాబు ఇలా ఉంది, నేను తాగను అంటారు. అందుకు కాబట్టి నేను వీటితో చూపిస్తున్నాను. మీకు వీలైతే అలవాటు పడిన తర్వాత దాంతోనే చేసుకోండి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేపుకోవాలి. మనకి ఎక్కడా కూడా తెలుపు అనేది ఉండకూడదు. మనకి ఇలా వేగితేనే మనం ఈ జావని తాగగలం. అప్పుడే రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత వీలైనంత మెత్తగా పొడి చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని మనం కొబ్బరి తీసుకున్న కప్పుతోనే కప్పు నిండుగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను పదే పదే చెప్తున్నాను అని విసుగ్గా అనుకోమాకండి. మీకు క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే చెప్తున్నాను. ఇలా ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ మీద మరొక మట్టి పాత్ర పెట్టుకొని 5 కప్పుల నీళ్లు పోసుకొని ఈ నీళ్ళని గోరువెచ్చగా వేడి చేసుకుందాం. నేను ఇందాక వేపేటప్పుడు ఎర్ర పాత్రలో మినపప్పును వేపి మళ్ళీ మీకు నల్ల మట్టి పాత్రలో చూపించాను కదా, అది ఎందుకంటారా, ఆ మట్టి పాత్ర ఎర్రది ఏమైందంటే అండి పొగొచ్చేస్తుందండి. అది ఎక్కడ పేలిపోయిద్దో అని నాకు భయం వేసింది. అందులో ఒక్కసారే చేశాను, అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడే ఎందుకో కింద నుంచి పొగలు వస్తూ ఉందన్నమాట. మళ్ళీ పాత్ర ఎందుకు మార్చారో అని అనుకోమాకండి. నీళ్ళని ఇలా వేడి చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న ఈ పిండిని వేసి బాగా కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ, మరీ మనకేమి ఒకేసారిగా కార్న్ఫ్లోర్ వేస్తే చిక్కబడిపోయినట్లు అలా ఏం పడదండి. నిదానంగా ఉడుకుతుంది. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు, అడుగు పట్టిద్దేమో మాడిపోయిద్దేమో అని. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే వాటర్ అన్నీ తీసుకున్నామో పదార్థాలు, అదే కప్పుతో ఒక కప్పు రంగులేని బెల్లం. చూస్తున్నారు కదా బెల్లం ఎలా ఉందో, ఇలాంటి బెల్లం తీసుకోవాలి. ఈ బెల్లం అయితేనే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు ఖచ్చితంగా షాప్లో అడగండి, ఇస్తారు. ఇదే బెల్లాన్ని ఒక కప్పు వరకు వేసుకోండి. ఇదైతే మైల్డ్గా ఉంటుందండి స్వీటు. మీరు ఇంకొంచెం ఎక్కువ తినాలి అనుకుంటే ఒక పావు కప్పుని ఎక్స్ట్రా వేసుకోండి. కానీ ఒక కప్ అనేది ఖచ్చితమైన కొలత అండి, కరెక్ట్గా సరిపోతుంది.
ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు, ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి, మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఈ కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే మన మినుముల జావ అయితే రెడీ అయిపోతుంది. నేను కూడా అబ్బో ఏముంటుందో అనుకున్నానండి ఫస్ట్ టైం తిన్నప్పుడు. కానీ అది మా అమ్మమ్మ చేసి ఇచ్చిన తర్వాత వద్దు వద్దు అన్న నేనే తర్వాత తాగేశానండి. చాలా టేస్టీగా ఉంది. నిజంగా మీరే చెప్తారు నిజంగా భలే ఉందక్క అని 100కి 200 మార్క్స్ ఇస్తారండి నాకైతే ఈ రెసిపీకి మీరు. మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా, మరి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.